భారీ ఎక్స్పెక్టేషన్స్ కు నడుమ టీ20 ప్రపంచ కప్ టోర్నీలోకి అడుగుపెట్టిన భారత ఓపెనర్ అభిషేక్ శర్మ చాలా తీవ్రంగా డిసప్పాయింట్ చేస్తున్నాడు. విధ్వంసకర బ్యాటర్గా పేరొందిన అభిషేక్ ఈ టోర్నీలో మాత్రం ఇప్పటి వరకు ఆడిన 2 మ్యాచ్ల్లోనూ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. అమెరికాతో మ్యాచ్లో గోల్డెన్ డకౌట్ అయిన అభిషేక్ శర్మ నిన్న పాకిస్తాన్తో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్లోనూ 4 బాల్స్ ఫేస్ చేసి పాక్ కెప్టెన్ సల్మాన్ అలియాగా బౌలింగ్లో షాహీన్ అఫ్రిదికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న అభిషేక్ శర్మ ఇలా ఘోరంగా ఫెయిల్ అవడం అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. అయితే మరోవైపు టీమిండియా వరల్డ్ కప్లో హ్యాట్రిక్ విజయాలతో సూపర్ 8కు దూసుకెళ్లడంతో అభిషేక్ ఫెయిల్యూర్స్ గురించి ఎవ్వరూ పెద్దగా చర్చించడం లేదు. లేకపోతే అతనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తేవి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అభిషేక్ను ఉద్దేశించి చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. రవిశాస్త్రి మాట్లాడుతూ, అభిషేక్ దగ్గర నుంచి తన స్థాయికి తగ్గ ప్రదర్శన రావాల్సింది. అందుకు ఇంకొంత సమయం పట్టొచ్చు. ప్రతి ఆటగాడి కెరియర్లోనూ ఇలాంటివి సహజమే. అయితే దాని నుంచి బయటపడడానికి అభిషేక్ ముందుగా తన మిస్టేక్స్ను సరిచేసుకోవాలి. మరి మొదటి బంతి నుంచి భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించకుండా క్రీజ్లో నిలదొక్కునేందుకు కాస్త సమయం తీసుకోవాలి. అలాగే వ్యూహాలను పక్కాగా అమలు చేయాలి. ఎందుకంటే డాట్ బాల్స్ను బౌండరీ సిక్సర్స్గా మలచడం అతనికేమీ కొత్త కాదు. ఇందుకోసం అభిషేక్ కష్టపడాల్సిన అవసరం కూడా ఏం లేదు. కాబట్టి ఏదేమైనా క్రీజ్లో నిలదొక్కున్న తర్వాతే పని మొదలు పెట్టాలంటూ రవిశాస్త్రి అభిషేక్ శర్మకు సూచనలు ఇచ్చాడు. ఇక టీ20 ప్రపంచ కప్ టోర్నీలో పాకిస్తాన్కు మరోసారి ఓటమి తప్పలేదు. అటు బ్యాటింగ్తోనూ ఇటు బౌలింగ్తోనూ అదరగొట్టిన టీమిండియా దాయాదిని చిత్తుగా ఓడించింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ అతుల్ వాసన్ పాకిస్తాన్ పరువు తీశాడు. ముఖ్యంగా తిలక్ వర్మ, రింకు సింగ్ బౌలింగ్ను ప్రస్తావిస్తూ పాక్పై విమర్శలు గుప్పించాడు. అతను మాట్లాడుతూ, ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పార్ట్ టైం స్పిన్నర్స్ అయినటువంటి తిలక్ వర్మ, రింకు సింగ్తో బౌలింగ్ చేయించి మ్యాచ్ను ఇంకొంచేపు పొడిగించే ప్రయత్నం చేశాడు. తద్వారా పాకిస్తాన్ బ్యాటింగ్ ఏ స్థాయిలో ఉందో చెప్పకనే చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే ఏ విషయంలోనూ భారత్తో పాక్ కోసలు పోటీ లేదని అతుల్ వాసన్ ఓ మీడియా ఇంటర్వ్యూలో తెలిపాడు.